యానాం భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా గాలిగోపురం, మండపం నిర్మాణ పనులకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు, ఆలయ పునఃనిర్మాణ కమిటీ ప్రతినిధులు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 8:15 నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి మునిస్వామి, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామకృష్ణ, కమిటీ ప్రతినిధులు కాపగంటి ఉమాశంకర్, మంచాల సత్యసాయి కుమార్, టిఎస్ రాజేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలాలయంలో ఉన్న స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాడి మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు. మొదటి విడతలో సుమారు 6 కోట్లతో పనులు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రెండో విడతలో పనులు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ನಾನು ಎಕ್ಸಾಮ್ ಮುಗಿದಪ್ಪ ಪೇಪರ್ ಇದು ಸೆಕೆಂಡ್ 1 more ಮ್ಯಾಟ್ರ್
ఈరోజు మన వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన దేవుడు మెయిన్ గుమ్మాన్ని 8:15 ముహూర్తం చేయడం జరిగింది. అలాగే అదే ముహూర్తానికి గాలి గోపురం కూడా ఈ రోజు నుంచి పని చేయడానికి కొంత టైం అయినా కానీ మళ్ళా ముహూర్తాలు లేవన్న ఉద్దేశంతో గాలి గోపురానికి కూడా ఈరోజు ముహూర్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గుడి మొదలుపెట్టి దగ్గరగా 6 నెలలు అవుతూ ఉంది. ఈ కాంట్రాక్టరు కంప్లీట్ చేయడానికి ఇంకా మార్చి నెలాఖరులోపు కంప్లీట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. దీని తర్వాత మరలా ముందుగానే మనం మిగతా గుడి ఇది ఒక సగం పని మాత్రమే ఉంది. దగ్గరగా ఫౌండేషన్ తోటి కొంతమంది దాతల సహాయంతో తిరుపతి దేవస్థానం ఇచ్చిన సహాయంతో వారి ఆధ్వర్యంలో దగ్గరగా ఫౌండేషన్ అయితే ఏదైతే మెటీరియల్ తోటి 7 కోట్ల రూపాయలు దగ్గరగా ఇది ఖర్చు అవుతుంది. మిగిలిన పనికి ఎస్టిమేట్స్ అన్నీ కూడా తయారయ్యాయి. రేపు నేను ఈ ఎస్టిమేట్స్ని మన పాండిచేరి ప్రభుత్వానికి కూడా తోటి మాట్లాడడానికి ఆల్రెడీ ఒక 20 రోజుల క్రితం సీఎం గారితో హెచ్ఆర్ కమిషనర్ని సెక్రటరీని కూడా పిలిపించి సీఎం గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 2 నెలల క్రితం సెప్టెంబర్ 16వ తారీఖున నేను ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఆఫీసర్ శ్యామలరావు గారిని ఈఓ గారిని కలిసి మీరు రెండో ఫేజ్లో కూడా మీరు ఇంకొక 3 crores ఇమ్మని చెప్పేసి ముందిచ్చిన బోర్డు మీటింగ్లో
తీసుకున్న నిర్ణయం ప్రకారం మిమ్మల్ని మీరు ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. వారు కూడా కిందున్న జేఈఓకి వారిని కూడా పిలిపించి, బ్రహ్మాన్ని కూడా పిలిపించి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు మన టెంపుల్కి రెండో ఫేజ్లో సహాయం చేస్తారా లేదా అన్నది ఒక ఇది. సహాయం చేస్తే మిగతా 4 కోట్ల రూపాయలు కూడా ఇక్కడుండే కన్స్ట్రక్షన్ కమిటీ కానీ, ఇక్కడుండే పెద్దలు అందరూ కలిసి యానం టెంపుల్ని మిగిలిన కాంపౌండ్ వాల్ కానీ, ఫ్లోరింగ్ కానీ, అలాగే స్వామి కళ్యాణం చేసుకునే ఆ గుడి కానీ, అలాగే ఎదర కళ్యాణ మండపం ప్రత్యేకంగా ఈ మండపాన్ని మొత్తం తొలగించి మొత్తం ఎంటైర్ ఏరియా అంతా కూడా ఉండేలాగా, దీనికి ఇంత గుడి కట్టేటప్పుడు దానికి వెనకం చేయకుండా దగ్గరగా 2 కోట్ల రూపాయలు మండపానికి అవుతుంది. ఇది కాకుండా వాహనశాల ఎదురుగా అదొక 50 నుంచి 60 లక్షల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. కాంపౌండ్ వాళ్ళకి దగ్గరగా 3 కోట్ల రూపాయలతో దగ్గరగా కింద ఫౌండేషన్ అయితే స్టోన్ మీదే 8 అడుగులు ఎత్తుగా చెక్కే దేవుళ్ళు దాని మీద ఆ పని ఆల్రెడీ ఒక ట్రైలు మొదలైంది. 8x8 అడుగుల్లో దేవుణ్ణి స్టోన్ మీద చెక్కుతూ ఉన్నారు. అది ట్రైలు ఇంకొక 6-7 రోజుల్లో మనం ఇక్కడికి నెక్స్ట్ వీక్ కల్లా పాండిచ్చేరి నుంచి ఇక్కడికి వస్తుంది. అది చూసిన తర్వాత వారితో ఆల్రెడీ మేము ఎంత లేబర్ ఖర్చు ఎంత, మెటీరియల్కి అయ్యేది ఎంత అన్నది మాట్లాడడం జరిగింది. మనం ఫౌండేషను 9 అడుగుల బ్రిక్ కట్టి ఇచ్చిన తర్వాత వారు వచ్చి చుట్టూ స్టోన్ తోటి కాంపౌండ్ వాళ్ళని కట్టడం జరుగుతుంది. ఫ్రంట్ అయితే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా దేవుళ్ళు ఉండేలాగే చేస్తున్నాం. దానికి ఇవన్నీ కలుపుకుంటే 7.5 కోట్లు సెకండ్ ఫేజ్లో అవసరం వస్తుంది. దీనికి మా తిరుపతి దేవస్థానం నుంచి ఏమైనా ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటే పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి రాబోయే బడ్జెట్లో ఒక 3 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి సీఎం గారికి నేను కోరడం జరిగింది. ఆ విధంగానే అలాగే రెండో ఫేజ్ కూడా తిరుపతి దేవస్థానాన్ని పనికి వాళ్ళు విల్లింగ్నెస్ ఇవ్వమని చెప్పేసి మేము డబ్బుని మళ్ళీ ఫేస్డ్ బ్యానర్లో డిపాజిట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ నెలాఖరు ముందుగానే ఈ 3D ఇంకొక రాబోయే 25 కానీ 26వ తారీఖుకి గుడి రూపం ఎలా రాబోతుంది అన్నది 3D తయారైంది. మొన్న మేము వెళ్ళి లాస్ట్ ఒక 3 రోజుల క్రితం కాకినాడలో చూడడం జరిగింది. దాన్ని ఇంకా మార్పులు చేయాలి, యాస్టీజ్గా ఇప్పుడు ఎలాగొస్తుందో ఆ విధంగానే ఒక్క ఇంచు కూడా తేడా లేకుండా చేయాలని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళదేమో వార్ 3D చెన్నైలో తయారవుతుంది. అలాగే మండపం 3D ఏమో రాజస్థాన్ మోడలు అది కూడా తయారవుతుంది. ఈ 3 కలిపి ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు ఒక 3Dని తయారు చేసుకుని ఒక బ్రోచర్ని తయారు చేసుకుని భక్తుల దగ్గరికి సహాయాన్ని కోరడానికి త్వరలోనే ఈ కన్స్ట్రక్షన్ కమిటీ కానీ అలాగే ముందున్న పెద్దలు అందరూ ఆఫీసర్స్ తోటి అందరితోటి కూడా సమయాన్ని చేసుకుని ఈ గుడిని మళ్ళీ ఆగకుండా ఆ పని అయ్యి ముందుగానే రెండో పని కూడా మొదలుపెట్టేలాగా చేయడానికి మేమందరూ కలిసి సాయశక్తుల ప్రయత్నం చేసి త్వరలోనే వెంకటేశ్వర స్వామి గుడి పూర్తి చేసేలాగా బాధ్యతని తీసుకుంటానని చెప్పేసి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను.